దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప రక్షణ మరి కడ వరకు కొనసాగించుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. ఊరికి ఆషామాషిగా ఏదో క్రీస్తుని కలిగి ఉన్నాం, రక్షణ పొందాను చాలే అనుకుంటే కుదరదు. కానీ క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న తర్వాత మరి ఆయన వచ్చి 30 సంవత్సరాలు మరి తల్లిదండ్రులకు లోబడి ఆయన జీవించిన తర్వాత ఇంకా ఆయన సమయం ఇంకా మరి దగ్గరికి వస్తుందనగానే మరి ఎప్పుడైతే యోహాను గారు మరి ఆయన ఆయన దేవుని సన్నిధికి చేర్చబడ్డారో, ఎందుకంటే దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ మరి ఇంకా ఆయన మరి బందీగా అయిన తర్వాత ఆయన మరి దేవుని కొరకు చంపబడిన విధానం తర్వాత మరి క్రీస్తు ప్రభువారు తీసుకున్నటువంటి మరి బాధ్యత, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నారు అనే దాన్ని ఆ 3.5 సంవత్సరాలు దేవుని క్రీస్తు మరి ఇంకా తండ్రి యొక్క పరిచర్య రాజ్య వ్యాప్తి కొరకు మరి బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత క్రీస్తు మరి శిష్యులను ఏర్పాటు చేసి మరి రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్న తర్వాత ఇంకా సమయం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి శిష్యులను సిద్ధపరచడానికి, ఎందుకంటే ఆయన వెళ్ళిన తర్వాత ఆయన బిడ్డల్ని మరి ఆయన రాజ్యాన్ని ప్రకటించవలసినటువంటి భారం మరి శిష్యులకి అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త మరి మొదటి నుండి మనం చూసినప్పుడు 15వ అధ్యాయం ఈ వాక్యాలన్నీ కూడా మరి క్రీస్తు ప్రభు మరి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నో ఆశ్చర్య కార్యాలని మనం చూస్తూ ఉంటున్నాం. 15వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తూ ఉంటున్నారు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నాలో అంటకట్టుబడి మీరు ఉండాలి అని అక్కడ నేర్పిస్తున్నారు. అదే కాకుండా 16కు వచ్చినప్పటికల్లా కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు, ఎందుకంటే మరి ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక బిడ్డలో ఉన్నంత వరకు ఏంటి, అమ్మ నాన్న ఉన్నంత వరకు మనం ఏం చేస్తామండి, వాళ్ళు వెనకాలే ఉంటాం, ఏదొచ్చినా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఒక్కసారి వారు లేని సమయంలో ఎలా ఉంటుంది పరిస్థితి, ఎవరికి వాళ్ళుగానే ధైర్యంగా కొన్నిసార్లు పడుతూ లేదు ఏదో ఒక విధంగా దేవుని యొక్క మరి వాళ్ళకి వారుగా బలపరచబడటానికి నేర్చుకుంటారు. తండ్రి అయిన దేవుడు మరి తన యొక్క మరి క్రియల విషయాల్లో, ఈ లోకాన్ని సృష్టించిన విషయాల్లో సమస్తం కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉంచుకున్నారు అనే దాన్ని మనం చూస్తాం. అపొస్తలుల కార్యాల్లో ఒకసారి క్రీస్తు ప్రభువుని మరి అడుగుతున్నారు, ఎవరు, శిష్యులు అడుగుతున్నారు. అప్పటికే 40 దినాలు మరి ఆయన శిలువ మరణం పొందిన తర్వాత కూడా 40 దినాలు ఆయన ఈ భూమి మీద సంచరించి శిష్యులను బలపరుస్తూ వారు ఆయన ఎన్నో విషయాలు వారికి తెలియచేసి ఆ 40 దినాలు అనేక మారులు ఆయనకు కనపడి వాళ్ళతో ఉండి వాళ్ళని బలపరిచి స్థిరపరిచినప్పుడు వారు అడుగుతున్నటువంటి పెద్ద క్వశ్చన్ వాళ్ళకి వస్తుందన్నమాట. మాట్లాడుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, ఒక మాట అడుగుతున్నారు. ఒకసారి చూద్దాము. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదామండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. చాలండి, చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు, ఈ కాలం అందే మరి ఇశ్రాయేల్కి ఇచ్చేస్తావా ప్రభువా అని. వాళ్ళకి ఎంత పెద్ద క్వశ్చన్ వచ్చింది, ఎందుకంటే ఇశ్రాయేల్ రాజ్య విషయాలు వారికి వాళ్ళంతా తెలుసు కాబట్టి తిరిగి ఇస్తావంటే ప్రభు ఆయన ఏం చెప్తున్నారో తెలుసా, క్రీస్తు ప్రభు అని ఏం చెప్తున్నారంటే, మరి కాలములు సమయములు తండ్రి తన స్వాధీనములో ఉంచుకుని ఉన్నాడు కాబట్టి మరి అవన్నీ కూడా తెలుసుకున్నటకు మీ పని కానే కాదు. మీకు ఇవ్వవలసిన పని మీరు చేయడం నేర్చుకోవాలి. కానీ ఎప్పుడో ఏం జరుగుద్ది, ఇవన్నీ జరుగుతాయా, ఎప్పుడు జరుగుద్ది, అది జరుగుద్ది, ఇవన్నీ కాదు. కానీ మీకు అప్పచెప్పవలసిన పని, మీరు చేయవలసినటువంటి పనులు మీరు చేయవలసిందిగా ఉన్నది అనే దాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ మరి మరలా తిరిగి మన యోహాను సువార్త 16వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం చక్కగా మరి చదివి వినిపించారు. దాన్ని బట్టి తెలుగులో ఇంగ్లీష్లో చదవడానికి కూడా దేవుడు కృపనిచ్చారు. అక్కడ ఏమని చెప్పబడి ఉంటుందంటే, క్రీస్తు ప్రభు వారు ఇంకా అప్పటికింకా శిలువ మరణం ఇంకా పొందడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఆయన ముందుగానే తెలియచేస్తున్నారనమాట, సిద్ధపాటు చేస్తున్నారు, శిష్యుల్ని సిద్ధపరుస్తున్నారు. మీరు ఏ విధంగా ఉండాలి, అభ్యంతరాలు వస్తూ ఉంటాయి, ఏంటి ఇలా జరుగుతుంది,
ఇదేంటి ప్రభు వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక్కరే ఉన్నాం, మాకు ఇంకా ఏంటి ఇలా జరుగుతుంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేంటి అని ఎప్పుడైతే ఒకవేళ వాళ్ళు వెనక్కి జారిపోయి దేవుని నుండి వారు దూరం అయిపోతారేమో అనే దాన్ని మరి దేవునికి తెలుసు. కాబట్టి బలహీనమైనటువంటి మరి మనసులు హృదయాలు కలిగినటువంటి మానవులుగా ఉన్నటువంటి మరి శిష్యుల విషయాల్లో ఆయన కలుగు చేసుకుని ఆయన ధైర్యపరుస్తూ ఆయన సిద్ధపాటు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అన్నమాట. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన వెంటనే ఇంతవరకు మరి దేవుని కలిగి ఉన్నాము అని అనుకుంటూ మరి ధర్మశాస్త్రం మాకు చాలా బాగా తెలుసు, అంత బాగా క్షుణ్ణంగా మేము చదివేసాం, మాకు అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు అనుకుని ఉన్నటువంటి మరి యూదుల యొక్క స్థితిగతులు, అక్కడుండే పరిసర యూదుల యొక్క స్థితులు క్రీస్తు ప్రభు వారికి బహాటంగా తెలుసు. ఎందుకంటే అనేక విధాలుగా వారు ఎన్నో ప్రవక్తల ఇవి అన్ని వాగ్దానాలు ఇవన్నీ చదివి ఉండి కూడా వారు ఏం చేస్తున్నారంటే ఎప్పటికప్పుడు క్రీస్తు ప్రభువుని గ్రహించలేని తండ్రి మరి కుమారుని భూమి మీదకు పంపించారు అనే సంగతిని వారు పూర్తిగా మర్చిపోయి మరి అసలు ఆయన ఎందుకు వచ్చాడు, అసలు ఈయన ఎవరో అనే దాన్ని వారు అనుమానంతోనే క్రీస్తు ప్రభుని హింసించడానికి ఎన్నో విధాలుగా హింసించి ఆయన్ని మరి అనేక మార్లు చంపడానికి కూడా చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా చేసినటువంటి పరిస్థితులు ఎన్నో, ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి శిష్యులకి ఏ అపాయం కూడా రాకుండా కాపాడిన పరిస్థితిని ఆయన ముందుండి వీరిని కాపాడిన విధం. అదే కాకుండా ఆ రాత్రికాల సమయంలో వారు మరి క్రీస్తు ప్రభువుని మరి పట్టుకునడానికి వచ్చినప్పుడు కూడా ప్రభు చెప్తున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు, నన్ను కదా, ఇదిగో నేనే ఆయన్ని వాళ్ళందరినీ వెళ్ళిపోనివ్వండి అని పంపించేస్తున్నారు. అయినా కూడా వారి భయంతోనే వెళ్ళిపోయి దాక్కున్న పరిస్థితులు ఉంటున్నాయి. కానీ క్రీస్తు ప్రభు వారు వారిని ధైర్యపరుస్తూ చెప్పినటువంటి మాటలు, ఒక సమయం వస్తుంది, ఒక కాలం వస్తుంది, ఆ కాలం అన్నీ మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు మీకు వస్తాయి, కాబట్టి మీకు ఎటువంటి శోధనలు వస్తాయి అనే దాన్ని మీరు సిద్ధపాటు కలిగి మీరు ఉండవలసిన వారుగా మీరు ఉన్నారు అనే దాన్ని ఆయన ముందుగానే తెలియపడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒకసారి చదువుదామండి, 1-2 వచనాలు. 16 యోహాను 16 చెప్పుచున్నాను, చాలండి. వచ్చిందా లేదండి? ఆ దినాల్లో రాలేదు కదా, ఆ దినాలు ఇంకా వస్తుంది దగ్గరికి అని క్రీస్తు ప్రభు వారు వారికి మెలకువనిచ్చి సిద్ధపరిచి ధైర్యంగా ఉండండి అని చెప్పినటువంటి పరిస్థితులు అప్పుడు జరిగినాయి అన్నమాట. తర్వాత ప్రభు వెళ్ళిన వెంటనే కూడా శిలువ మరణం పొందిన వెంటనే ఆ మొదటి శతాబ్దంలోనే హింసలు స్టార్ట్ అయినట్లుగా మొదలైపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు చెప్పినటువంటి మాటలు చాలా క్లియర్గా ఇక్కడ 2వ వచనంలో ఉంటుందన్నమాట. వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడును దేవునికి సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చుచున్నది. నేను నా దేవునికి సేవ చేస్తున్నాను. వాళ్ళలో ఫస్ట్ ఆయన ఎవరిని మనం వెరీ క్లియర్గా మనం చూసినటువంటి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని మనం బహాటంగా చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆయన చాలా ఎక్కువగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు, క్రీస్తు కొరకు, దేవుని రాజ్యం కొరకు వాడబడినటువంటి ఆయన ఉన్నారు. ఆయన ఎవరండి చెప్పండి, అందరికీ తెలుసు, పౌలు గారు కదా. పౌలు గారు ఎంతగా హింసించాడు. మొట్టమొదటి శతాబ్దంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క యెరూషలేము పట్టణంలో భయంకరమైనటువంటి హింస జరిగిన పరిస్థితుల్లోనంట మరి చాలా క్లియర్గా మరి అపోస్తల కార్యాలు రాయబడి ఉంటుందన్నమాట. వీటిలన్నిటిలో ఒక యవ్వనస్తుడిగా ఉండి నేను ఏ విధంగానైనా సరే మరి దేవుని కొరకు, నా దేవుని కొరకు, ఇదేదో కొత్త మతం వస్తుంది, కొత్తవన్నీ పెట్టేస్తున్నారు, ఉన్నటువంటి మరి మన ఇదంతటిని కూడా మన యొక్క పరిస్థితులన్నిటిని కూడా మార్చేసే స్థితి వచ్చేసింది. ఇదంతా ఏదో కొత్తగా ఉంది. మన దేవుడిని అందరూ మర్చిపోయి మరి క్రీస్తుని వెంబడించే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి మరి ఏ విధంగా నా దేవునికి నేను సేవ చేయాలి, మేము చాలా ఇదిగా ఉండాలి అనేసి అక్కడ అందరూ యూదులు పెద్దవారు అందరూ ఉన్నా కూడా ఎక్కువ పార్ట్ తీసుకున్నట్లుగా మరి మరి పౌలు గారు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఆ యవ్వనుడిగా ఉండి ప్రతిదీ అన్ని దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అయిపోయి మరి దేవునిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా భయంకరంగా హింసించేసిన పరిస్థితులు ఉన్నట్లుగా మనం
చూస్తూ ఉంటున్నాం. అది మొదటి శతాబ్దంలోనే జరిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అదే ఉంటుంది కదా అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో. అక్కడ ఒక స్టెఫను అనేటటువంటి దేవుని యొక్క సేవకుని ఎంత భయంకరంగా హింసించిన పరిస్థితులు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒక్కసారి చూద్దామండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. ఆఖరి వచనం మనం చూద్దాం. 60వ వచనం. అతడు మోకాలుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాను. అదే కాకుండా అతనికి సాక్షులుగా ఉండడానికి ఇష్టపడి తర్వాత 58వ వచనం ఒకసారి చదవండి. రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అది చంపేము లేదు అనే దాన్ని అక్కడ రుజువు చేయడానికంట చంపిన వారి వస్త్రాలు తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ఇదిగో బ్లడ్ ఇవన్నీ అతన్ని ఎలా చంపాము అనే దాన్ని సాక్ష్యం ఇవ్వడానికి ఒక సాక్షులుగా వారి యొక్క బట్టలు తీసి ఆ యొక్క యవ్వనుడైనటువంటి ఆ సౌలు, అప్పటికి ఇంకా మారలేదు కదా పౌలుగా, ఆయన సౌలుగా యవ్వనుడు ఉన్నట్టుగా అక్కడ ఉండి మరి ఆయన యొక్క పాదాల దగ్గర అంటే పెట్టి, ఇదిగో మేమే ఆయన చతను చంపామనేసి సాక్షులుగా వారి బట్టలు అక్కడ పెట్టినట్టు చూస్తూ ఉంటాం. అట్లన్నిటికీ కూడా అంట మరి 60వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మరి స్టెఫనుని చంపినప్పుడు చూసినప్పుడు మరి ఎంతగానో మరి అతను దేవునిలో గొప్ప శబ్దము అతను పలికి మరి ప్రభునందు ఆయన నిద్రించటమే కాకుండా ఏమని ప్రార్థిస్తున్న, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుండమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాను. అటువంటి పరిస్థితులు యూదులు కానీ వాళ్ళు హింసించడమే కాకుండా మరి సౌలు వల్ల చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంది అక్కడ. అదే కాకుండా ఇతర స్థలాలకు కూడా వెళ్ళి మరి క్రీస్తుని కలిగిన వారందరిని చంపడానికి, సంఘాలని పాడు చేయడానికి వెళుతున్న పరిస్థితుల్లోనే కదా మరి ఆయన్ని దేవుడు క్రీస్తు మరి ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయన్ని మార్చుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చిన్న వాక్యమే చెప్పుకుందాము, ఎక్కువ సమయం అయితే నేను తీసుకొని. కానీ దేవుని బిడ్డలంగా దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప రక్షణని మరి మనం ఎట్లాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసిన వారం ఉన్నాం. ఆ దినాల్లోనే మరి ఆ ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి అటువంటి హింసించేటటువంటి యవ్వనుడుగా పట్టుదలతో ఉన్నటువంటి మరి పౌలే తిరిగి దేవుని కొరకు సిద్ధపడిన తర్వాత అతను ఎన్నో విషయాలకి మరి చెప్తున్నట్టు ఎంతగా మరి సంఘాన్ని బలపరుస్తూ సంఘాలు కట్టుకుంటూ మరి వాళ్ళు హింసలు పొందుతూ కూడానంట తిరిగి మరి వేరే సంఘాలకు వెళ్ళి వాళ్ళని కట్టి మరి దేవుని కొరకు సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదివినట్లయితే, పౌలుని బర్నబాని వాళ్ళంట అక్కడ కొట్టి చంపేసి బయటికి ఆ ఊరు వెలుపలికి లాక్కుని వచ్చేసేసి చచ్చిపోయాడు అనేసి వదిలేశారట. కానీ తిరిగి మరలా లేచి వేరే స్థలానికి వెళ్ళి మరి అక్కడ మరి సంఘంలో ఉన్న బిడ్డలందరినీ బలపరుస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒకసారి చూద్దామండి. విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. అది ఇక్కడ శిష్యుల మనుషులను ధృవపరిచి, ఎందుకంటే పిరికితనంతో ఒకవేళ బలహీనులైపోయి క్రీస్తు నుండి దూరం అయిపోయి మరి ఆయన రాజ్యాన్ని కట్టడంలో వెనక్కి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి సంఘాలని బలపరచడానికి వారిని హెచ్చరించి వాళ్ళని బలపరిచి అంట విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాను. దేవుని రాజ్యం ఊరికనే వచ్చేస్తుందని కాదు, మారుమనసు పొందేసి నేను ఇంక రెడీగా ఉన్నాను, ఇంకా దేవుని సన్నిధికి నేను వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు. కానీ సమయం వచ్చినప్పుడు నిజంగా ఒకవేళ కొన్ని శోధనలో మనం ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఆ శోధనల సమయంలో కూడా మనం దేవుని కొరకు నిలబడవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని అక్కడ చాలా క్లియర్గా చెప్పబడతా ఉంది. కాబట్టి క్రీస్తుని కలిగినటువంటి మన జీవితాల్లో
ఇంకా అయిపోతుంది, ఏం పర్లేదు, నేను రక్షణ పొందేసాను, ఇంక చాలు, నాకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది, సరిపోతుంది అని అనుకుంటే కుదరదు. కానీ క్రీస్తు కొరకు మనం భారం కలిగిన వారంగా మన యొక్క జీవితాల్ని మనం సమర్పించుకుని మనం దేవునిలో స్థిరపరచబడి మరి ఆయన కొరకు సిద్ధంగా ఉండవలసిన వారంగా మనం ఉన్నామని, హింసలు పొందితేనే పరలోక రాజ్యాలు ఇంకా మేలైనటువంటి బహుమానాలు మనం పొందుతామనే దాన్ని అక్కడ చాలా క్లియర్గా తెలియపరచబడతాం. అదే పౌలు గారు తిమోతికి కూడా రాస్తున్నారు, ఒకసారి చూద్దామండి. తిమోతికి రాసిన 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. 2వ తిమోతి మరొకసారి చదువునానా. అది హింసలు వస్తాయంట. హింసలలో కూడా శ్రమ, శోధన కుటుంబాల్లోనే కాదు, బయట వారితో, చుట్టూ ఉన్నవారు, లేదా కుటుంబాల్లోనే, లేదా సంఘాల్లో, లేదా చుట్టూ ఉండేవారు, మన మరి ప్రతి మనం నివసించే ప్రదేశాల్లో ఎవరైనా సరే మన విషయాల్లో జోక్యం కలిగించుకుని, ఏంటి ఈ పరిస్థితి, ఇలాగైపోతున్నారు, ఇట్లా ఉంటున్నారు, ఇంతలా ఉంటుంది, ఈమెను ఎలాగైనా సరే మరి ఏ విధంగా అబద్ధం చెప్పించేయాలని ప్రయత్నించే వాళ్ళు ఉండరా అండి? మన చుట్టూ ఉంటారు. చిన్న దానిలోనే మనం పొరపాట్లలోకి, తప్పిదాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూడా రాగలుగుతాయి. కానీ కాబట్టి హింస అనే దాన్ని మరి ఎవరైతే సద్భక్తితో దేవునిలో సంపూర్ణమైనట్టు మంచి భక్తిపరుడుగా నేను ఉండాలి, ఒట్టిగా ఉంటే కుదరదు, కానీ క్రీస్తునందు నేను ఉన్నాను, క్రీస్తు బిడ్డగా నేను ఉన్నాను అని అనుకున్నటువంటి మనకి మరి భక్తి రక్షణ పొంది ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే దేవుళ్ళు సంపూర్ణంగా ఉండాలి అని అంటే సాతానుడి శక్తులు మనల్ని ఏదో ఒక విధంగా లాగవేయడానికి, హింసల్లోనికి, ఏదో చిన్న దానిలోనికన్నా మన తప్పిదాల్లోకి లాగవేసి అలా దేవుని నుండి దూరపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాయంట. అదే మరి భక్తుడైనటువంటి పేతురు గారు దుడుకువాడు కదా అని, క్రీస్తుని ఆయన ఎవరో తెలియదు అనేటటువంటి స్థితిలోనికి 3 సార్లు ఆయన ఇది చేసినప్పటికీ తిరిగి ఆయన ఎంతో బలమైనటువంటి సేవకుడిగా సిద్ధపడినటువంటి మొట్టమొదటిగా మరి శిష్యులలో ప్రథమగా ఉన్నటువంటి మరి అపోస్తులుడైనటువంటి పేతురు మరి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో చూద్దామండి. మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక. చాలండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని. క్రీస్తు చేసిన కలిగిన మనసు మనకు కూడా ఉండాలంట. ఎటువంటి మనసు ఆయనకు ఉందండి? వట్టివారం, తెలివి లేని వారం, ఆలోచన జ్ఞానం లేని బలహీనమైనటువంటి మానవుల యొక్క జీవితాలని తిరిగి వెలుగులోనికి నడిపించి మరి తిరిగి పరలోక రాజ్యంలో ఆ వెలుగులో మనల్ని ఉంచటానికి, తండ్రితో సహవాసంలోనికి మనం వెళ్ళడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనకి వెళ్ళాలి కుమారుడుగా అని తండ్రి ఆజ్ఞ వచ్చినప్పుడు ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి ఆయన మంచి మనసుతో, నేను శ్రమపడినా పర్లేదు, వారి కొరకు వారందరూ కూడా నా ద్వారా తిరిగి నీకు రాజ్యంగా చేస్తాను ప్రభువా తండ్రి అని ఆయన ఈ భూమి మీదకి వచ్చిన విధానాన్ని అట్టి మనస్సు, జాలిగల మనస్సు, ప్రేమగల మనస్సు, అంతే కదండి. ప్రేమ ఇప్పుడు కూడా ఇంత పాడాం కదా, ప్రేమ ఏమక్కర్లేదండి, ఒక ప్రేమ అనేది ఉంటే చాలు కదా. ఈ లోకంలో అన్నింటినీ కూడా మనం కష్టమే, చాలా కష్టం. ఒక మనిషిని ప్రేమించాలంటే ఎంత కష్టం అండి. ప్రేమిస్తున్నానులే అంటాం కానీ సంపూర్ణంగా అవసరం ప్రేమించగలవా? ఆ ప్రేమ ఒకటి దేవుని అలా ప్రేమిస్తున్నామంటే నిజంగా దేవుని క్రీస్తునకు కలిగిన మనస్సు, ఆ ప్రేమ మనలో ఉన్నది అని అర్థం అన్నమాట. విశ్వాసం ఉందండి, కరెక్టే, ప్రభు వస్తాడు, నేను ఎదుర్కొంటాను, నిరీక్షణ కూడా నాకుంది, కరెక్టే, ప్రేమ కూడా నాకుందంటే ఈ మూడిట్లో ప్రేమే అంట. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి, విశ్వాసం వస్తుంది, నిరీక్షణ అన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రేమ చాలా ముఖ్యమైనది. అటువంటి ప్రేమ కలిగినటువంటి మనసునే ఒక ఆయుధంగా మనం ధరించుకుని మనం క్రీస్తు కొరకు సిద్ధపడవలసిన వారంగా ఉన్నామని అక్కడ భక్తుడైనటువంటి పేతురు గారు రాయించినటువంటి పత్రిక మనకు కూడా ఈ దినాల్లో మరి చాలా ఉపయోగకరంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం.
మరి ఈ విషయాలు మనం చూసినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి క్రీస్తు ప్రభువారు ఆయన ఎంత మరి తన్ను తానుగా సమర్పించుకుని వచ్చినప్పుడు అనేక విషయాల్లో మనం చదువుతుంటాం కదా. ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక క్రీస్తు ప్రభు గురించి అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో దేవుని యొక్క తండ్రి యొక్క మరి ఎట్లా పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాన్ని ఎందుకు ఆయన ఇక్కడ పంపిస్తున్నారు. కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని అంటే ఆ సింహాసనాన్ని, ఆ వెలుగుని, ఆ ప్రసన్నతని వాటన్నిటిని పక్కన పెట్టి మన కొరకు ఆయన రిక్తునిగా ఏమి లేనివానిగా ఆయన మాట్లాడతారు కదా. అక్కడికి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా చక్కగా గూళ్ళు ఉంటున్నాయి. నేను ఎక్కడుంటాను నాకు తెలియదు. అనేక మార్లు ఆయన ఆ ఒలీవల కొండ మీదకి రాత్రంతా వెళ్ళి గడిపినట్లుగా చూస్తున్నాం. కొన్నిసార్లే కొందరి గృహాల్లోనికి, ఆ శిష్యుల గృహాల్లోకి, మార్తా మరియా గృహాలకి అట్లా వెళ్ళేవారు. లేదంటే ఆయన మరి పగలంతా కూడా దేవాలయంలో బోధిస్తే రాత్రి వేళలందు ఆయన మరి ఆహారం ఉండేదో లేదో మనకు తెలియదు. అవన్నీ ఆలోచిస్తే మనం ఎన్ని సమయాల్లో ఆయన జీవితంలో మరి 33.5 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఉపవాసంలో ఉన్నారో, ఎంత నిద్ర లేని పరిస్థితుల్లో ఉన్నారో. ఆయన వెళ్ళి తండ్రితో గడుపుతూ ఉండేవారంట పగలంతా, రాత్రి అంతా. మళ్ళీ మార్నింగ్ అయ్యేటప్పటికి దేవాలయానికి వచ్చేవారట. ఆయన వచ్చేస్తున్నారని అక్కడ నుండి ప్రజలందరూ కూడా పెద్దల కాడి పళ్ళన్నీ ముగించుకుని ఆయన వచ్చేసి ఆయన పాదాల దగ్గర కూర్చునేవారట. మనం ఎలా ప్రార్థన దేవుని సన్నిధికి వస్తున్నామో మనల్ని కూడా పరీక్షించుకుందాం కదండి. ఈ వాక్యాలన్నీ కూడా మనల్ని మనం పరీక్షించుకుని సిద్ధపాటు కలిగి ఉండడానికే జీవగల దేవుని మాటలు మరి మనకి ఈ రీతిగా ఎంత సమృద్ధిగా మనకి అందుతున్న పరిస్థితుల్లో మనం కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు బహుగా ఆనందించడానికి, మన సమస్తాన్ని ఆయనకు అప్పచెప్పుకుని ఆయన పాదాల యొద్ద పెట్టుకుని మరి నీ చిత్తాన్ని బట్టే నేను నడుస్తాను ప్రభు అనే స్థితిలోనికి మనం వచ్చేయాలంట. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. ఆ కాలం వచ్చేసింది. ప్రభు అప్పుడు చెప్తున్నారు కాలం రాబోతుంది అని. కాలం వచ్చింది, ఆల్రెడీ వచ్చేసింది. ఆ కాలంలోనే మనం ఉన్నాం, ఆ సమయంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. చూస్తున్నాం కదా, ప్రతిసారి న్యూస్లో ఎలాగో రావు, న్యూస్లో మనం వినం. కనీసం అందరికీ యూట్యూబ్లు ఉంటాయి కదా, ఆ యూట్యూబ్ ప్రతి ఒక్కరు సెల్, చిన్న పాపలు కూడా సెల్లే, చర్చిలో కూర్చుని కూడా సెల్లే. కాబట్టి ఆ సెల్ ఉన్నాయి కదా, ఉపయోగించండి వాటి కోసం. ఒట్టి సోది అన్నీ చూడడం, వంటల గింటలు అన్నీ వస్తున్నాడు. ఈ మామూలే మనం కూడా చేస్తూ ఉంటే అయ్యే వచ్చేస్తాయి వంటలు. పెద్ద అందరికి ఎవరికి చేత కదా ఫస్ట్. మా అందరూ అలా నేర్చుకున్నామే, చేసి మాడగొట్టేసి తర్వాత స్లోగా నేర్చుకున్నాం. అలాగే ప్రతిదీ కూడా దేవుని నామాన్ని కనపరిచేటట్లుగా యూట్యూబ్లో అనేక విషయాలు మనకి తెలియపరచబడుతున్నాయి కదా. దాంట్లో ఉంటుంది ఎవరు ఎక్కడ ఏ కంట్రీలో ప్రార్థన రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. అనేక సంఘాల నుండి ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతారు. యూపీలో చూడండి, ఛత్తీస్గఢ్లో చూడండి, ఇంకా అక్కడ చూడండి, ఇక్కడ చూడండి, నార్త్ ఇండియా చూడండి, ఎంతమంది జైల్లో ఉన్నారో. కనీసం వాళ్ళకి బెయిల్ దొరికే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు, మందిరాలు మూయబడిన పరిస్థితులు, మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటేనే లాక్కుని వెళ్ళిపోయే పరిస్థితులు. ఇవన్నీ నిజంగా ఆలోచిస్తే నిద్ర పడుతుందా అండి? మనకి నిద్ర కూడా రాదు. ఎందుకంటే క్రీస్తు కొరకు, క్రీస్తులో జీవించవలసినటువంటి మన జీవితాల్లో ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? తండ్రి యొక్క అభీష్టమైందంటే ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం నాయన. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. కొలసీ పత్రిక సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమైంది. తండ్రి యొక్క అభీష్టమైంది కాబట్టి మరి కుమారుడు కూడా ఒప్పుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చిన విధానాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఆయన భూమి మీదకి రాబట్టి మన కొరకు మనం పొందవలసిన భయంకరమైన శిక్ష ఇందాక బాగా పాడబడారు కదా. సిలువలో చూడగలమా అండి? ఒక సినిమా ఏదో వచ్చింది కదా, ఇంగ్లీష్ మూవీ ఏదో ఉంది కదా ఒకటి,
ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడగలవా? ప్రభువుని ఇలా చేయలాగి కొడుతుంటే చూడగలుగుతున్నావా? నిజంగా ఆ దినాల్లో మరి అక్కడ దగ్గర ఉన్నవారు కఠిన హృదయాలుగా ఉన్నారు కాబట్టి, అయినా అలా జరగవలసి ఉంది తండ్రి చిత్తాన్ని బట్టి. అవిధేయులమైన మనకి జరగాలి అలాగా.